హలో! హాయ్ ఫ్రెండ్స్. ఈరోజైతే మీకోసం కొత్త వీడియో ఎడిటింగ్ చేశాను. వాయిస్ ఉంటది. ఆ సాంగ్ దాని మీదనే చేశాను. ఇగో ఈ వీడియోని ఇదే చూశాను నేను రీలు. ఈ రీల్ చూసి నేను ఈ సాంగ్ మీదనే చేశాను. మీరైతే ఒకసారి మన చేసిన వీడియో చేశాను. డెమో వీడియో చూడండి. మీకు ఒక క్లారిటీ వస్తది. పిల్లగా సురేసు నువ్వే ఊరమాసు పిల్లగా సురేసు హీరో లాంటి పేసు పిల్లగా సురేసు నీలో ఉంది జోసు. ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు డెమో వీడియో చూసారు కదా! మీకు డెమో వీడియో చూసే ముందు మీరేం చేస్తారంటే ఒకసారి నా ఇన్‌స్టాగ్రామ్‌లోకి వెళ్లి చూడండి. మ్యూట్‌లో పెట్టినా కాబట్టి మీకు అర్థం కావచ్చు. మ్యూట్‌లో పెట్టినా కాబట్టి మీకు అర్థం కాకపోతే నా ఇన్‌స్టాగ్రామ్‌లో వెళ్లి చూడండి అర్థమైపోతది. ఇప్పుడైతే మనం వీడియో అయితే స్టార్ట్ చేద్దాము. వీడియో స్టార్ట్ చేసే ముందర మీరేం చేస్తారంటే డిస్క్రిప్షన్‌లో మీకు ఫుల్ ప్రాజెక్ట్ అలాగే ఎక్స్ఎంఎల్ కూడా ఇస్తాను. అలాగే ఫాంట్ కూడా ఇస్తాను ఫ్రెండ్స్. ఫాంట్ అయితే తీసుకోవాలి కన్ఫర్మ్‌గా మీరు. ఫాంట్ కూడా తీసుకోండి. ఫాంట్ కూడా డెఫినిట్‌గా అయితే యాడ్ చేసుకోవాలి కాబట్టి. ఏం లేదు ఫ్రెండ్స్ వీడియో అయితే ఏం లేదు. మొత్తం ఫోటో రీల్ బేస్ పెట్టుకోవడమే. కొంచెం మీరు ఫాంట్ డెఫినిట్‌గా అయితే కన్ఫర్మ్‌గా అయితే యాడ్ చేసుకోండి. ఒక్క నిమిషం ఫ్రెండ్స్. ఇది ఫాంట్ అయితే డెఫినిట్‌గా అయితే యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ అయిపోతది. ఏం లేదు. ఫాంట్ ఎలా యాడ్ చేసుకోవాలో తెలియకపోతే నేను యాడ్ చేసి చూపిస్తాను చూడండి. ఈడ ఎడిట్ టెక్స్ట్ ఉంది కదా ఫ్రెండ్స్. ఈ టెక్స్ట్‌లోకెళ్ళి ఫైల్స్‌లో రోబో దగ్గరికి వెళ్ళండి. మీరు ఏ ఫోల్డర్‌లో పెట్టుకున్నారో చూసుకోండి ఫాంట్ మీరు డౌన్‌లోడ్ అయినాక. డౌన్‌లోడ్ ఫోల్డర్ నేను సెపరేట్ ఫోల్డర్‌లో పెట్టుకున్నాను. చూపిస్తాను నేను. ఒక్క నిమిషం. ఒక్క నిమిషం ఫ్రెండ్స్ యాడ్ చేసి చూపిస్తాను. అది ఎట్లయిపోయిందో. ఇగో అదే ఫ్రెండ్స్. ఇగో ఇదే ఫ్రెండ్స్ ఇది. మొత్తం ఇలా అయితే మీరు టెక్స్ట్ అయితే యాడ్ చేసుకోండి. సారీ ఫాంట్ అయితే యాడ్ చేసుకోండి. ఫాంట్ యాడ్ చేసుకున్నాక మీరు ఎడిటింగ్ పేజ్ అయితే మీరు ఏ ఫోటో పెట్టుకోవాలనుకుంటారో ఆ ఫోటో పెట్టుకోండి. లేకపోతే మీ ఓన్‌గా ఫోటోస్ పెట్టుతారా? మీరు ఎవరైనా హీరోయిన్‌వి పెడతారా? సారీ హీరోయిన్ అంటున్నా. ఏమన్నా బాయ్స్ ఎవరైనా మీరైనా సొంతంగా పెట్టుకోండి. ఏం కాదు వచ్చేస్తది మంచిగా. ఫోటోలయితే కొంచెం ఎన్ని ఫోటోస్ ఉన్నాయంటే ఒక్క నిమిషం ఫ్రెండ్స్ చూసి చెప్తాను. మొత్తం ఎన్నొచ్చినాయంటే మనకి 19 ఉన్నాయి ఫ్రెండ్స్. 19 ఫోటోస్ అయితే పడతది. మీరు ఒకటే ఫోటో కావాలంటే నేను ఇంకోసారి ట్రై చేస్తాను డెఫినిట్‌గా ఒకటే ఫోటోతోని. ఇప్పుడైతే దీనిలో 19 ఫోటోస్ అయితే ఉంటాయి. ఫోటోస్ అయితే ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను చూడండి. రీప్లేస్ పెట్టుకోవడమే ఉంటది. అంతకు మించి ఏం లేదు. మీకు ఎక్స్ఎంఎల్ ఇస్తా కదా ఫ్రెండ్స్. ఎక్స్ఎంఎల్ ఇస్తే సాంగ్ డిలీట్ అయ్యేస్తది. సాంగ్ కూడా ఇస్తాను. సాంగ్ అయితే యాడ్ చేసుకోండి అంతే. మీకు ఫోటోస్ ఇలా రీప్లేస్ పెట్టుకోండి అయిపోతది. చూపిస్తున్నాను చూడండి. ఒక 4 ఫోటోస్ పెట్టి చూపిస్తాను ఫ్రెండ్స్. మళ్ళా వీడియో లెంత్ ఎక్కువ అయిపోతది అందుకే. చూస్తుర్రు కదా ఫ్రెండ్స్. ఇగో ఇలానే ఫోటోస్ అయితే యాడ్ చేసుకోండి అయిపోతది. సారీ రీప్లేస్ పెట్టుకోండి. ఒక్క నిమిషం. ఇలా రీప్లేస్ పెట్టుకోండి ఫ్రెండ్స్ అంతే. మీకోసం ఇంత కష్టపడుతున్నాను కాబట్టి మీరేదో నాకు చిన్న సపోర్ట్ చేశారని అనుకుంటాను. అంతే నా బ్రదర్‌లాగా అనుకోండి లేకపోతే మీ తమ్ముడిలాగైనా సరే. ఫోటోస్ అయితే ఇలా రీప్లేస్ పెట్టుకోండి అయిపోతది. ఏం లేదు. చూసిర్రు కదా ఫ్రెండ్స్. ఇలా ఫోటోస్ అయితే అన్ని రీప్లేస్ పెట్టుకోండి ఓకేతోని. కొంచెం ఓ ఓకేతోని రీప్లేస్ పెట్టుకున్నాక మీకు వీడియో అయితే కంప్లీట్ అయితే అయిపోతది. మీరు ఏం చేస్తారంటే మంచి క్వాలిటీ ఎక్స్‌పోర్ట్ చేసుకోండి. వీడియో సేవ్ చేసుకోండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.